మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తామని ఇప్పుడు అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అంటున్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమర్ జహా బేగ్ గారు. ఇప్పుడు ఆవిడతోనే ఉన్నాం, మనం ఆవిడతో డైరెక్ట్గా మాట్లాడదాం. మ్యామ్, నిజంగానే ఏ స్వింగ్లో కానీ ఏ డిపార్ట్మెంట్లో కానీ మహిళలకి ఏం రిజర్వేషన్ జరగలేదంటారా? కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన లోకల్ బాడీ రిజర్వేషన్స్ తప్పించి ఈరోజు వరకు మహిళలకి ఎక్కడా రిజర్వేషన్స్ అనేవి అమలు కాలేదు. ఎందుకని నేను డైరెక్ట్గా సూటిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మీరు ఎందుకని ఎటువంటి కులగణన, జనగణన, డీలిమిటేషన్ వంటి ఆంక్షలు లేనటువంటి మహిళా బిల్లుని ఎందుకు మీరు పాస్ చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు ఆ మహిళా బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టలేకపోతున్నారు? మహిళా బిల్లుకి బంధనాలు వేస్తూ డీలిమిటేషన్ని మీరు ఎందుకు లింక్ చేశారు? 2023లో పాస్ అయిపోయినటువంటి మహిళా బిల్లుని, రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి మహిళా బిల్లుని, గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనటువంటి మహిళా బిల్లుని మళ్ళీ సడన్గా 2 రోజుల కోసం లోక్సభలో ఎందుకు ప్రవేశపెట్టారు? 2/3 మెజారిటీ ఉండాల్సిన బిల్లుకి మీరెందుకు ప్రతిపక్షాల మద్దతు తీసుకోలేదు? అట్లీస్ట్ విపక్షాలని అడగకుండా మీరు లోక్సభలో ప్రవేశపెట్టి ఏం రుజువు చేద్దామని అనుకుంటున్నారు? మ్యామ్, జనగణన డీలిమిటేషన్తో లింక్ పెట్టారు అంటున్నారు. అలా లింక్ పెట్టడం వల్ల వాళ్ళకి యూజ్ ఏంటి మ్యామ్? అంటే ఇప్పుడు సంబంధం లేదు కదా, వాటితో లింక్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్? మహిళా రిజర్వేషన్ బిల్ ఇవ్వద్దనే కదా వీళ్ళు మహిళా ఎన్డీఏ అనేదే అసలు బీజేపీ పార్టీ అనేదే ఒక మతతత్వ, ఒక కులతత్వ, మనువాద అంటే మనుస్మృతిని నుంచి పుట్టిన పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళకి మహిళలు ఎదగడం, మహిళల పట్ల వాటికి ఎటువంటి అంటే ఇష్టం ఉండదు. మహిళ ఎప్పటికీ కుక్కిన పెన్లా వంటగదిలో ఉండాలనేదే మనుస్మృతి. అదే కదా వాళ్ళు కోరుకుంటున్నది. అందుకోసమే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. లేదంటే పూర్తి మెజారిటీ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు ఎందుకు మహిళా బిల్లుని ఎటువంటి ఆంక్షలు లేకుండా బిల్లు ప్రవేశపెట్టట్లేదు? అయితే మీరు ఈ క్వశ్చన్ అనేది ఈ పోస్ట్ కార్డ్ ద్వారా చెప్పాలి అనుకుంటున్నారు. ఈ పోస్ట్ కార్డ్ ఇంత జరిగినా మీరు ఇంతగా గొంతెత్తి అరుస్తున్నా సరే రెస్పాండ్ అవ్వని వాళ్ళు ఈ కార్డుతో రెస్పాండ్ అవుతారంటారా? రాయిని కొట్టగా శిల అయినట్టు బహుశా రాయిలా ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా ఏదో ఒక రోజు మారకపోతాడా అనేటువంటి ఒక సంకల్పంతో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లాంబా గారి ఆదేశానుసారం మేము కూడా మీతో భాగస్వామ్యం అవుతాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా మేము కూడా పోస్ట్ కార్డులు పెద్ద ఎత్తున ఉద్యమం ద్వారా మేము పంపిస్తాము, ఈ ఉద్యమంలో మీతో భాగస్వామ్యం అవుతాము అని చెప్పడానికే ఈ పోస్ట్ కార్డు ఉద్యమం. ఓకే మ్యామ్, పోస్ట్ కార్డ్ కాకుండా 1,00,000 సంతకాలు ఇంకా క్యాంపెయిన్ ఉంది అన్నారు. అది కూడా శాంతియుతంగానే. ఇంత శాంతియుతంగా వెళ్ళి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో? టైం పీరియడ్ అయ్యి నెక్స్ట్ జనరేషన్కైనా అది రీచ్ అవుతుంది అంటారు మీరు అనుకున్నది? మహాత్మా గాంధీ గారు శాంతి ద్వారాగానే కదండి స్వాతంత్రం తీసుకొచ్చారు. అటువంటి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీనే కదండి కాంగ్రెస్ పార్టీ. కాలం మారిందండి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎప్పుడు కూడా శాంతియుతంగానే ఉంటుంది. ఆ శాంతిలోనే వాళ్ళు అంటే మనం ఫలాలు దొరుకుతాయండి. అంటే పెద్దలు కూడా చెప్తారు కదా, మనం నిరీక్షించినా కూడా దాని ఫలం చాలా రుచిగా ఉంటుంది అని చెప్పి. ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళు కక్షలు, కార్పణ్యాలు, కులాలు, మతాలు అని చిచ్చుపెట్టి ఒకవేళ ఏమైనా చేసినా కూడా రేపు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మహిళా బిల్లును ప్రవేశపెట్టారు. ఫైనల్ ఇప్పుడు చూస్తున్నారు, రెస్పాన్స్ రాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ టైంలో మహిళల తరపున ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళు కోల్పోవడం జరుగుతుందంటారా? ఇలాగే కంటిన్యూ అయితే రిజర్వేషన్ లేకుండా, మహిళా రిజర్వేషన్ ఇవ్వకుండా? నేను అనేది మొట్టమొదటి మహిళా ప్రధాని దగ్గర నుంచి, మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి, మొట్టమొదటి మహిళా స్పీకరు, మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి, ఇలా ఈరోజు ఒక అంటే పార్టీలో ఒక వింగ్ కూడా మహిళలకి ప్రత్యేకంగా పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా అది వీళ్ళందరికీ తెలుసు కాబట్టే గుడ్డ కాల్చి ముఖం కాంగ్రెస్ పార్టీ ముఖం మీద వేస్తున్నారు. కాకపోతే జనాలు ఈ రోజులో సోషల్ మీడియా అనేది ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది. వాళ్ళకు కూడా అర్థమైంది ఏమనంటే 8 గంటలకి పార్లమెంటులో మహిళా బిల్లు పాస్ అవ్వలేదు అని అంటే 5 గంటలకి ఇలాంటి ప్లకార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? నాకు ఈ ప్లకార్డ్ వేయడానికి 4 గంటలు టైం పట్టింది. ఇలాంటి
ఇలాంటి ప్లకార్డ్స్ తీసుకొచ్చేసి పార్లమెంట్ బయట నిలబడ్డారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ బిల్లు వీగిపోవాలి, వీగిపోతుంది, దీన్ని మనం కాంగ్రెస్ పార్టీకి యాంటీగా యూజ్ చేయాలి అని. కాకపోతే ఈ రోజున ఉన్న జనరేషన్ ఎవరైతే సోషల్ మీడియా చూస్తున్నారో లేదంటే నిజాల్లో బతుకుతున్నారో వాళ్ళందరికీ అర్థమైంది బీజేపీ ఎప్పటికీ మహిళా బిల్లుని పాస్ చేయదు. బీజేపీతో ఉన్న కూటమి నాయకులు కూడా మహిళా బిల్లుకి వ్యతిరేకము. కాంగ్రెస్ పార్టీ మాత్రమే, రాహుల్ గాంధీ మాత్రమే మహిళా బిల్లు ప్రవేశపెడతారు, మహిళా బిల్లుని తీసుకురాగలుగుతారని చెప్పి ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో మహిళా బిల్లును పాస్ చేయాలంటే ఒక కాంగ్రెస్ వల్లే అవుతుందని, బీజేపీ అనేది మహిళా బిల్లును అసలు పట్టించుకోవడం లేదని, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఎన్డీఏ కూటమి కూడా అసలు మహిళా బిల్లు గురించి ఆలోచించట్లేదని, వాళ్ళు ఓట్ బ్యాంక్ మాత్రమే వాళ్ళ లక్ష్యం అని అంటున్నారు. అయితే వాళ్ళు అనుకున్న మహిళా రిజర్వేషన్ జరిగే వరకు ఇలాగా కార్డు ఉత్తరాల ద్వారా కానివ్వండి, లేదంటే లక్ష సంతకాల ద్వారా కానివ్వండి, వాళ్ళు అనుకున్నది ఉద్యమం శాంతియుతంగా చేపడతామని, లాస్ట్కి అల్టిమేట్గా వాళ్ళు అనుకున్నది సాధిస్తామని చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.